ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేఖ రాశారు. గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ లేఖలో పేర్కొన్నారు. ఇక 2013 నుంచి 2021 వరకు గురుకులాలలో 10,000 కోట్ల దాకా నిధులు దుర్వినియోగం చేశారంటూ గువ్వల ఆరోపించారు. టెండర్లు లేకుండా ఏకపక్షంగా నిధులను ఖర్చు చేసి నిబంధనలు ఉల్లంఘించారంటూ తెలిపారు. ఇక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలలో పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారని విమర్శించారు. ఐఐటి, జేఈఈ కోచింగ్ పేరుతో దాదాపు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని, ప్రవీణ్ కుమార్ అవినీతిపై పీసీసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయకపోవడం అనుమానం కలిగిస్తుందన్నారు. ఇక 2014 నుండి 2023 వరకు గురుకులాలలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. రెడ్డిదంశంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. ఎస్ వేణుగోపాల్. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లేఖ రాయడం జరిగింది. ఇక గురుకుల విద్యాలయాల్లో కార్యదర్శిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ లేఖలో గువ్వల బాలరాజు. ఇక 2013 నుంచి 2021 వరకు గురుకుల విద్యాలయాలకు సంబంధించి దాదాపు 10,000 కోట్ల మేరకు నిధుల దుర్వినియోగమయ్యాయని చెప్పి కూడా ఈ లేఖలో ఆరోపించడం జరిగింది. టెండర్ లేకుండానే ఏకపక్షంగా నిధులను ఖర్చు చేసి నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. ఇక గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రేట్లు ఆరోపించారు. ఇక అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. ఇక ఐఐటి, జేఈ కోచింగ్ పేరుతో దాదాపు కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. ఇక డైట్, యూనిఫామ్స్, షూస్, సాక్స్, బెడ్డింగ్, కాస్మెటిక్స్, స్టేషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ సంబంధించి నిబంధనలకు భిన్నంగా తన అనుయులకే ఈ టెండర్లన్నీ కూడా కట్టబెట్టారని చెప్పి కూడా ఆరోపించారు. నాటి సీఎం కేసీఆర్ అండతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఐఏఎస్ నిర్వహించాల్సిన విధులను ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏకంగా 10 ఏళ్ల పాటు అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రవీణ్ కుమార్ ప్రైవేట్ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకుని ప్రశ్నించిన వాళ్లపై దాడులకు ఉసుగొల్పినా కానీ పట్టించుకోలేదు. ఇక గురుకులాల్లో అవినీతి, నిధుల దుర్వినియోగంపై కాగు వంటి స్వతంత్ర సంస్థలు నివేదిక ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. ఇక ప్రవీణ్ కుమార్ అవినీతిపై పీసీసీ ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అవినీతిపై విచారణ జరపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2014 నుండి 2023 వరకు గురుకులాల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించండి, బాధ్యుల నుండి ఆస్తులను స్వాధీనపరచుకోవడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని గువ్వల బాలరాజు కోరడం జరిగింది. వేణుగోపాల్, దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అయితే ఖచ్చితంగా దీనిపై ఏదైతే వచ్చినటువంటి ఆరోపణలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్పందించే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి ఆ రోజు ప్రభుత్వంలో ఒక అధికారిగా నేను నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయలేదు, నిబంధనల ప్రకారమే నడుచుకున్నా అని చెప్పి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి అప్పుడు గతంలో జరిగినటువంటి అవకతవకలన్నింటిపైన కూడా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పి గువ్వల బాలరాజు కోరడం జరిగింది. వేణుగోపాల్, ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్సనల్ సెక్యూరిటీని ప్రభుత్వం దక్కించింది. మరి గువ్వల బాలరాజు ఫిర్యాదు తర్వాత అతనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అయితే ఖచ్చితంగా ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రికి లేఖ రాయడంతో ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుండి ఖచ్చితంగా విచారణకు కూడా ఆదేశించే అవకాశం ఉంటుంది. అప్పుడు గతంలో జరిగినటువంటి టెండర్లు ఏ విధంగా లేకుండా కట్టబెట్టారా, టెండర్ల ప్రకారమే రూల్స్ ప్రకారం వెళ్లారా, ఆ రోజు ఏ విధంగా ఈ గురుకులాలకు సంబంధించినటువంటి వస్తు సేకరణ జరిగింది అనే దానిపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం విచారించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకులాలకు సంబంధించి ఇటీవల టెండర్లలో కూడా గోల్మాల్ జరిగిందని చెప్పి ఇటు బీఆర్ఎస్ నుండి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే వాటన్నిటికీ కూడా విచారణకు సిద్ధమని చెప్పి ఇటు మంత్రులు కూడా మేము రాజీనామా చేసేందుకు రెడీ, మీరు అవినీతిని నిరూపించాలి అని చెప్పి ఛాలెంజ్ చేశారు. అయితే ఇప్పుడు ఖచ్చితంగా గురుకులాల్లో ఏ విధంగా ఆ రోజు టెండర్ల ప్రకారం తీసుకున్నారా, టెండర్ లేకుండానే కేటాయించారా ఏంటి అనే దానిపైన కూడా
సమగ్ర విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. ఎస్ వేణుగోపాల్, అటు గువ్వల బాలరాజు అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఈ ఆరోపణలు ఎప్పటి నుంచో చేస్తున్నారు, అయినా కూడా ఇంకా విచారణ చేపట్టడం లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ప్రస్తుతం ఈ లేఖలో కూడా చాలా ప్రత్యేకంగా రాయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఏదైతే గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరపకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అనుమానాలకు అని చెప్పి కూడా గువ్వల బాలరాజు లేఖలో ఆరోపించడం జరిగింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించినటువంటి తగిన ఆధారాలు కూడా సమర్పించేందుకు రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. గతంలో ఏదైతే 2023 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాల పాటు ఏకపక్షంగా కూడా కార్యదర్శిగా పనిచేశారు గురుకులాలకు సంబంధించి. ఏదైతే 2013 నుంచి 2021 వరకు కూడా ఇందుకు సంబంధించి దాదాపు 10,000 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని చెప్పి కూడా గువ్వల బాలరాజు ఆరోపించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి కావాల్సినటువంటి వివరాలు కూడా అందించేందుకు రెడీగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా విచారణ జరపాలి అని చెప్పి కూడా ఇటు గువ్వల బాలరాజు డిమాండ్ చేస్తున్నట్టు. ఎస్ వేణుగోపాల్, అటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు విచారణకు ఆదేశిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై యాక్షన్ తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశాలున్నాయి? అయితే ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గతంలో కూడా వివరణ ఇచ్చారు. ఇందుకు సంబంధించి నేను నిబంధనల మేరకే నడుచుకున్నాను, ఎక్కడ కూడా నిధుల దుర్వినియోగం జరగలేదు, అవసరమైతే విచారణ జరిపించుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏదైతే గతంలో గురుకులాల్లో తీసుకున్నటువంటి టెండర్లు అన్ని కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయి కాబట్టి వాటిపై ఖచ్చితంగా విచారించవచ్చు అని చెప్పి కూడా ప్రవీణ్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా నేను విద్యార్థుల బాగు కోసమే పాటుపడ్డాను తప్ప ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని చెప్పి గతంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది కూడా ఒక రకంగా ఆయన చర్చ జరుగుతోంది. ఒక రకంగా అంటే ఇటు రాజకీయ విమర్శలు వేరు, ఇది ఏంటంటే ఈ హాయంలో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలోనే చాలా అవినీతి జరిగింది అనేది ఇక్కడ ఆరోపణ. కాబట్టి ఇలాంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా విచారణ జరిపే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.